ఈ రోజు 22 ఏప్రిల్ 2026 బుధవారం. ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ సూచిస్తున్నాయి. బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. $98-$99 ట్రేడ్ అవుతుంది. ఇరాన్ అమెరికా వార్ మాత్రం మళ్ళీ చర్చలు పొడిగించడం అంటే నిన్న జరగలేదు. ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఇరాన్ వాళ్ళు ఇస్లామాబాద్ చర్చలకు రాలేదు. అందుకని ఈ చర్చలు జరగలేదు. కాబట్టి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ పొడిగించండి, తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దామని అనటం జరిగింది. ఓకే అయింది. ఇప్పుడు మళ్ళీ చర్చలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది లేదు, తెలియదు. అయితే ఇప్పుడు ముందైతే పోస్ట్ పోన్ అయింది. యుద్ధము జరగదు అనేది పోస్ట్ పోన్ అయింది. ఇక మళ్ళీ ఈ హర్ముజ్ జల్సంది ఇరాన్ వాళ్ళ ఆధీనంలోనే ఉంది. వాళ్ళ నౌకలను వీళ్ళు దిగ్బంధం చేస్తామని అనడం జరిగింది. యుద్ధం ఉండదు, కానీ ఇవి ఉంటాయి చర్చలు. ఎప్పుడు ఏంటిది అనేది తెలియదు, చూద్దాం. కానీ మార్కెట్లు మాత్రం ఫాల్. అన్ని అమెరికా మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు మంది నిన్న బాగా పెరిగింది కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ కూడా అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎఫ్ఐఐలు నిన్న కూడా అమ్మటం జరిగింది. 1918 పాయింట్ ఒక మధ్యలో 3 రోజులు కొనడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2 రోజుల నుంచి మళ్ళీ అమ్ముతారు. 1918.9 కోట్లు మైనస్ వాళ్ళు అమ్మటం జరిగింది. ఎఫ్ఐఐలు డిఐలు కొనడం జరిగింది 2221.27 కోట్లు. గోల్డ్ సిల్వర్ వాళ్ళు తగ్గిద్దు. ఇప్పుడు ఉదయం గ్యాప్ డౌన్ తోటి సూచిస్తున్నాయి. గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతున్నాయి. తర్వాత న్యూస్ లోకి వచ్చేటప్పటికి కొచ్చిన్ షిప్ యార్డ్ కి నవరత్న స్టేటస్ అవార్డు అప్గ్రేడ్ చేయడం జరిగింది. నవరత్నాల్లో ఒక రత్నం ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్. తర్వాత సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఆర్డర్స్ అవడం జరిగింది. 71.25 కోట్ల రూపాయలు సోలార్ పీవీ మాడ్యూల్ సప్లై చేయాలి. తర్వాత రేపు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, అది గమనించాలి షేర్ మార్కెట్ కి. తర్వాత సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్ అది ఎక్వైర్ చేయడం జరుగుతుంది. 51% స్టేక్ ఏఎస్ స్ట్రాటజిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో. తర్వాత శక్తి పంప్స్ ఇన్వెస్ట్ చేస్తుంది 10 కోట్లు. శక్తి ఈవీ మొబైల్ అన్నమాట. తర్వాత బిఎంఎల్ ఆర్డర్స్ అవడం జరిగింది 590 కోట్ల రూపాయలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ని. సిటీ యూనియన్ బ్యాంకు కొత్త 2 బ్రాంచీలు ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం 973 ఉన్నాయి బ్రాంచీలు. తర్వాత ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్ క్యాపెక్స్ 600 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది న్యూస్. మీకు ఏదైనా కాల్స్ కానీ అంటే ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసినాయి కొన్ని, ఇంకా చాలా రావాలి వేలల్లో. అవన్నీ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చినాయి చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఇవన్నీ ఎక్కడో సర్దుమదిగినప్పుడు అవి మల్టీ బ్యాగర్లు అవుతాయి. ఓకే.